నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 5 ఏళ్ల వైసీపీ హయాంలో గ్రామాల్లో వేసిన రోడ్లు 4000 కిలోమీటర్లు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 4000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. ఉపాధి హామీ కింద కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 9597 కోట్లు ఖర్చు చేశారు. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్కలు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంటకుంట నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పవన్ రాష్ట్ర వ్యాప్తంగా 1,55,000 పంటకుంటల నిర్మాణం మేలోపు పూర్తి చేయాలని గడువు పెట్టారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని, కూటమి సర్కార్ అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తోందని వివరించారు. ముందుగా ఈ అంశం మీద డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ది డిబేట్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సిపిఐ రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు లెనిన్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు కృష్ణానీల్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ లెనిన్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 1.55 లక్షలు అంటే 1,55,000 ఈ పంట కుంటల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేస్తూ సన్నాహకంగా దానికి సంబంధించి కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఒక పంటకుంట నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసిన సందర్భంగా సభలో మాట్లాడటం జరిగింది. మరోసారి ఆయన గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకి ఇప్పుడు ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో జరిగినటువంటి పనులకి కంపారిజన్గా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పడం జరిగింది. ఆయన గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చెప్తున్న విధంగానే అసలు గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదు, నిర్వీర్యం చేశారని చెప్పి దానికి ఒక స్టాటిస్టిక్స్ చెప్పడంలో దానిలో భాగంగా ప్రముఖంగా చెప్పింది ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి హామీ పథకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 8 నెలల్లోనే 9,500 పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే దాదాపుగా ఈ రోడ్ల నిర్మాణం దానిలో భాగంగా ఆ పథకంలో భాగంగా మొత్తం 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం 4,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపడితే ఇప్పుడు ఆల్రెడీ 8 నెలల్లోనే అదే 4,000 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. అదే ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోనని చెప్పేసి ఈ లెక్కలన్నీ సహేతుకంగా ఉన్నాయా? అలాగే ఈ పంట కుంటల నిర్మాణం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో ఆయన అయితే క్లియర్గా చెప్తున్నారు. బై మే ఎండింగ్ కల్లా వీటిని పూర్తి చేస్తే ఈ వచ్చే వర్షాకాలం నాటికి వాటిని ఉపయోగించుకుంటూ ఆ పంట కుంటలన్నీ కనుక నిండితే దాదాపుగా 1 TMC వాటర్ని ఒడిసి పట్టుకోవచ్చు. అలాగే దాని ద్వారా పంటలకి చాలా ఉపయోగకరంగా ఉండదు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతులకు అని చెప్పేసి చెప్పడాన్ని ఎలా చూడాలి? ముందుగా అందరికి నమస్కారం. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసినది వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పైన గ్రామ పంచాయతీలు ఉంటే వాటి నిధుల్ని సుమారు 8,600 కోట్ల రూపాయలు మళ్లించడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన నిధులు మళ్లింపుతో పాటు గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. దానికి వ్యతిరేకంగా సర్పంచులు అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేయడం చాలా బాధాకరం. కాబట్టి హక్కుల్ని హరించకుండా గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేయాలని ఎంత ఆందోళన చేసినా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మంచి శుభ పరిణామం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గ్రామ పంచాయతీలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సర్పంచ్తో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్సీ నిధుల కింద సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీలకు కావాల్సిన రోడ్లన్నీ వేయండి అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే చాలా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ప్రారంభించినటువంటి పథకం చాలా మంచిది. ఎందుకంటే ఇది వాస్తవ రూపంలో కావాలి. 1,55,000 పంట కుంటల్ని గిన పూర్తి చేస్తే భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో కరువు నివారణకు చర్యలు చేపట్టేందుకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, మీరు ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం లాగానే గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి ఇప్పుడు కూడా కేవలం ఈ ప్రకటనకే పరిమితం కాకూడదని మేము కోరుతా ఉన్నాం. అయితే మేము వాస్తవ రూపంలో ఈరోజు చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. కాబట్టి ఆ తేడాన్ని గమనించి గ్రామ
ఆ, అభివృద్ధికి ఇప్పుడు చేస్తున్న నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు నిధులు మళ్లించకుండా గ్రామాల అభివృద్ధికే కేటాయించాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేక ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు వాటిని అమలు చేసేందుకు ముందు పోతుంది. దాని తరుణంలో స్వాగతిస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని, రాష్ట్రం నుంచి వచ్చే నిధుల్ని బదలాయించకుండా గ్రామాల అభివృద్ధికే ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఓకే లెనిన్ గారు. సార్ రఫీ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లెక్కలతో సహా మరోసారి ఉటంకించడం జరిగింది. ఈ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం మూలంగా ఇప్పటికే 8 నెలల్లోనే 92 లక్షల మందికి ఉపాధి కల్పించడం, దాని మూలంగా 52 లక్షల కుటుంబాలు దాని మూలంగా ప్రయోజనం పొందడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే 1600 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టామని చెప్పేసి, ఇది గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి రోడ్ల నిర్మాణానికి ఈక్వల్గా less than 1 year అంటే 8 monthsలోనే మీకు సాధించామని చెప్తున్నారు. దీన్ని ఒక ప్రారంభంగానే చూడాలా. అలాగే ముఖ్యంగా ఈ పంట కుంటల గురించి పెద్దగా జనసామాన్యంలో దీని మీద పెద్దగా అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. నాకైతే పెద్దగా అవగాహన లేదు. ఈరోజు దీని ద్వారానే కొంత నేను ఐడియా తెచ్చుకోవడం జరిగింది. దీని మూలంగా 1 TMC వరకు వర్షాకాలంలో వాటర్ని ఒడిసిపట్టుకోవచ్చు అంటున్నారు. దాని మూలంగా పంటలకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? ఇప్పుడు లెనిన్ బాబు గారు అన్నట్లు ఇది ప్రారంభించి వదిలేయటం కాకుండా పూర్తి స్థాయిలో వీటిని బై మే ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తామని అంటున్నారు. దానికి తగ్గ నిధులని ఆల్రెడీ దీనికి కేటాయించడం జరిగిందా? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు 4000 కిలోమీటర్ల రోడ్లు ఈ గ్రామాల్లో వేసినాయండి. అవి గ్రామ పంచాయతీల పరిధిలో 4000 కిలోమీటర్ల రోడ్లు వేశారు. కానీ జిల్లా రహదారులు దాదాపు 12,000 కిలోమీటర్లు వేశారు. 1000 కోట్ల రూపాయలు కేటాయించి జనార్దన్ రెడ్డి గారు 80% రోడ్లని మరమ్మతులు చేయించారు. ఇంకో 20% రోడ్లు ఉన్నాయి. ఇంకో 1000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అసెంబ్లీలో అడగడంతోనే ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా రోడ్డు గుంతలతో ఉండకూడదు, ప్రయాణాలు సుఖవంతంగా సాగాలి. అది పంచాయతీ పరిధిలో వచ్చే రోడ్లైనా, జిల్లా పరిధిలో వచ్చే రోడ్లైనా, నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్లైనా సరే రోడ్లు బాగుండాలి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అరకు ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ 2 బ్రిడ్జిల నిర్మాణానికి 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, 1-2 బ్రిడ్జీలు సగం వేసి ఆగిన వాటిని కంప్లీట్ చేయటం, రోడ్లు వేయటం వల్ల ఎవరైతే నిండు చూలాలు కానుకలతో బాధపడుతూ డోలీల్లో మోసుకెళ్లేటువంటి పరిస్థితి లేకుండా అంబులెన్స్లని మొట్టమొదటిసారిగా అరకు ఆ గిరిజన ప్రాంతాలకి పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చరిత్ర, ఇది అభివృద్ధి. గతంలో పంచాయతీ నిధులన్నీ కూడా 12,000 కోట్ల రూపాయల దాకా ఒకసారి, 600 కోట్లు ఒకసారి, 14-15 ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు వచ్చిన డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్పంచ్లకు కూడా ఇవ్వకుండా మళ్లించడం, ఆ మళ్లించిన నేపథ్యంలో గ్రామంలో చెత్తని తీసే సిబ్బందికి జీతాలు లేక, ఒక బల్బు పోతే, వీధి దీపం పోతే వీధి దీపం వేసేటువంటి పరిస్థితి లేక చాలా బాధలు పడి సర్పంచులు కొన్ని పనులు సొంతంగా చేస్తే వాళ్ళగా బిల్లులు కూడా రాకుండా ఇబ్బంది పడి వాళ్ళు రోడ్డు ఎక్కినటువంటి సంఘటనల్ని మనం గతంలో అనేక సార్లు చూసాం. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది. 90% మా వాళ్ళే సర్పంచులుగా ఉన్నారని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆ సర్పంచులు దాదాపు 70% రాజీనామాలు చేయడం జరిగింది. మొన్న ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేయడం కూడా జరిగింది.
గ్రామాల్లో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఈ పంచాయతీలు ఇంకా దారుణంగా తయారవుతుంది. ఆయన ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏదైతే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి పెట్టాడో దానికి దిశ దశ లేక అందులో సిబ్బంది ఎక్కువైపోయి వాళ్ళకి అసలు ఏం చేయాలో తెలియక పంచాయతీలను నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు 94 పథకాలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేని స్థితిలో ఒక్కటి కూడా వాడుకోకుండా ఆపేయటం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రయోజిత పథకాలు ఏదైతే ఉన్నాయో మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నాం, డబ్బులు తెస్తున్నాం కాబట్టి ఇవాళ పంచాయతీల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామ సభలను నిర్వహించడం జరిగింది. ప్రతి ఊర్లో గ్రామ సభ నిర్వహించి ఆ గ్రామంలో సత్వరం చేయవలసింది ఏంటి, దీర్ఘకాలికంగా చేయవలసింది ఏంటి అనేటువంటి అంశాలను చేసి 33,000 పనుల్ని గుర్తించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. వాటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులకి అనుసంధానం చేసే దాంట్లో PPP పద్ధతిలో రోడ్ల నిర్మాణానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్, ఒక టోల్ గేట్ పెడితే 50 రూపాయలు ఉంటుంది. రోడ్డు సరిగ్గా లేదనుకోండి, ఒక కారు కానీ ఆటో కానీ లారీ కానీ ఆ గుంతల్లో పడి ఏదైనా ఇరిగిపోతే 1000 రూపాయల్లో వాళ్ళు రిపేర్ చేయించుకోవాలనే పరిస్థితి ఉంటుంది. ఓ 50 రూపాయలు కట్టి సుఖవంతమైనటువంటి ప్రయాణం చేస్తారా? లేకపోతే రోడ్లు నిర్మాణాలు చేయలేక వదిలేసి గాలికి వదిలేసి వాహనాలు పూర్తిగా చెడిపోయే పరిస్థితి తెస్తారా అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు PPP పద్ధతిలో ఈ రాష్ట్ర రహదారులు కూడా కనెక్టివిటీ చేయడానికి కొన్నిటిని గుర్తించడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఏదైతే కుంటలు తీస్తున్నారో చెక్ డ్యామ్స్, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెక్ డ్యామ్స్ నిర్మాణాలు జరిగినాయి. ఆ చెక్ డ్యామ్స్ నిర్మాణాల వల్ల వర్షం వచ్చినప్పుడు ఎక్కడికక్కడ వాటరు ఆ గుంతల్లో ఆ చెక్ డ్యాముల్లో ఆగడం జరిగినప్పుడు వర్షాలు తగ్గిపోయిన తర్వాత కావలసినప్పుడు ఆ చెక్ డ్యామ్స్ నుంచి వాటర్ తీసుకొని ఆ పొలాలకి లేదా తోటలకి వాడుకోవడం జరుగుతుంది. ఇది జాతీయ స్థాయిలో ఈవెన్ ఇజ్రాయిల్లో కూడా తీసుకున్నటువంటి పద్ధతి. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉండేటువంటి వాడల్లో సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్ల పైన వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయడం కాదు కదా, ఒక బల్బు పోతే బల్బు పెట్టేటువంటి పరిస్థితి లేదు. దాని నుంచి వాళ్ళ ఈ మంత్రిత్వ శాఖ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ పంచాయతీరాజ్ శాఖని ఒక గాడిలో పెట్టడం జరిగింది. పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మంచి ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నారు. ఒక సంవత్సరం ఆగితే గ్రామంలోనే అందరికీ గతం ఏంటి ఇప్పుడేంటి అనేది స్పష్టంగా కంటికి కనిపిస్తుంది. ఎందుకంటే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి డబ్బులు కూడా అలా వస్తూ ఉన్నాయి. మ్యాచింగ్ గ్రాంట్ లో సురేష్ గారు 10% గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడితే 90% వచ్చే ఉన్నాయి. కొన్ని 20% కడితే 80% ఉన్నాయి. కొన్ని 40% కడితే 60% వచ్చే ఉన్నాయి. అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. గత ప్రభుత్వం అది వాడుకోలేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికీ 74 పథకాలు పునరుద్ధరించడం జరిగింది. మిగతా 20 పథకాలను కూడా పునరుద్ధరించే ఈ గ్రామాలకే, గ్రామ అభివృద్ధికి మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మన 3వ వ్యవస్థ ఏదైతే పార్లమెంటు తర్వాత అసెంబ్లీ
తర్వాత స్థానిక పరిపాలన వ్యవస్థ ఉంటుందో దాన్ని పటిష్టం చేసి ప్రజలకు భాగస్వామ్యం చేసి చేరువగా ముందుకు తీసుకెళ్ళడానికి Right. ఈ ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఓరవకల్లులో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకే గారు. సార్ సైద గారు, మరి ఈ పంట కుంటలు అంటున్నారు కదా, ఈ ఫామ్ పాండ్స్ అనేది, ఇది కానీ లేదంటే రికార్డు స్థాయిలో ఒకేసారి 13,000 పైచిలకు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టడం ద్వారా ఏ పనులు చేయాలి అనేది లిస్ట్ అవుట్ చేయటం కానీ, ఎన్ని వేల పనులు చేయవచ్చు అని చెప్పేసి లిస్ట్ అవుట్ చేయటం కానీ, ఇవన్నీ గతంలో లేవా, లేదంటే గత ప్రభుత్వ హయాంలో మరుగున పరిచారా? దీనికి ఏమన్నా ఇప్పుడు చెప్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం చెప్తున్నట్లుగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాకు తెలియని దాన్ని స్టడీ చేసుకుంటూ వస్తున్నాను మొదటిసారి అయినా కానీ అని చెప్పేసి మొదటి రోజు నుంచి కొంత చూస్తున్నాం. సరే, మధ్యలో ఏదో కొద్దిగా పొలిటికల్గా ఆయన అఫిలియేషన్స్ ఏదో చూసాం కానీ మళ్ళీ బ్యాక్ ఇంటూ యాక్షన్. ఆయన అయితే ఇక మళ్ళీ ఒక 2 నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఆహార్యంలో కనపడుతున్నారు, అదే తరహాలో మాట్లాడుతున్నారు. సరే, ఓవరాల్గా ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, చేస్తున్న పనులు కానీ, అచీవ్మెంట్స్ కానీ ఆయన చెప్తున్న దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఈ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ తీసుకునేటువంటి రైట్ ఉందంటారు. అర్హత అంటే లైక్ మోరల్ ఇది. అంతకుముందు ఎప్పుడు ఇటువంటిది జరగలేదు. సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు అన్న పొలిటికల్ అనలిస్ట్ కృష్ణానీల్ గారు, అలాగే మా పెద్దన్న టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు, అలాగే కామ్రేడ్ లెనిన్ బాబు గారు, పంచాయతీరాజ్ సంఘ నాయకులు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సురేష్ గారు, మనం ఒకసారి గమనించినట్లయితే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని ప్రవచించిన విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే దేశ జనాభాలో అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. వ్యవసాయ ఆధారంగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అలాంటి గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే మరి దేశం కూడా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందినటువంటి ఒక భావనతోటి మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు. మహాత్మా గాంధీ గారి ఆశయాలని, సిద్ధాంతాలని తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి నీటి పంట కుంటల విషయం కానివ్వండి, MNRGS మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఈ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో మన అనంతపూర్ జిల్లా బండ్లపల్లి మరి కాన్స్టిట్యున్సీలో మరి యొక్క పథకాన్ని ప్రారంభించి గ్రామీణ పేదలకు ఉపాధి లేక వలసలబోతున్నటువంటి, పట్టణాలకు వలసపోతున్నటువంటి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలన్నటువంటి సదాశయంతో మరి కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉంది. మనం చూసినట్లయితే 100 రోజుల పాటు, ఎందుకంటే రైనీ సీజన్ లో లేకపోతే వ్యవసాయ రబీ ఖరీఫ్ సీజన్ లో మరి వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ప్రాంతాల్లో పనులుంటాయి. తర్వాత ఈ ఏసవ సమయంలో పంటలన్నీ అయిపోయిన తర్వాత ఉపాధి లభించి ఊరకు ఇళ్లకాడ కూర్చోవలసిన పరిస్థితి. అలాంటప్పుడు కొన్ని కుటుంబాలు మరి ఆర్థికంగా మరి ఇబ్బందులు పడి కుటుంబాలు గడవనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలన్నటువంటి ఒక సదాశయంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఈ రోజు మనం చూసినట్లయితే కేంద్ర బడ్జెట్ లో కూడా 81,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ కి, మరి గత బడ్జెట్ కంటే కూడా ఈ సంవత్సరం బడ్జెట్ లో తగ్గించింది, కోతలు కోసింది. అయినా సరే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఈ పథకం కొంత మేరకు ఈ రోజు ప్రజలకి ఉపాధి కల్పిస్తా ఉంది. ఈ రోజు మనం చూసినట్లయితే ఒక్కొక్కరి కూలీకి 200 నుంచి 300 రూపాయలు మరి ఉదయాన్నే తెల్లదోన ఈ ఎండను తట్టుకోవడానికి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి ఒక 10 గంటల దాకా 12 గంటల దాకా పని చేసుకుని ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఈ ఉపాధి హామీ కూలీలకి. ఎందుకంటే మరి గతంలో మరి కొన్ని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది, వీళ్ళకి వడదెబ్బ తగలకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం, మజ్జిగ మంచినీళ్ళు లాంటి ఆ ప్రాంతంలో సప్లై చేయటం, ఇవన్నీ కూడా మరి ఈ పథకంలో భాగమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,532 గ్రామ పంచాయతీల్లో మరి ఈ యొక్క పథకాన్ని మరి దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ
మరి దేశవ్యాప్తంగా మరి అమలు పరిచిన విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. అయితే మనం చూసాం గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని ఒక అవినీతిమైనటువంటి పథకంగా మార్చినటువంటి విషయం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇది చేసిన పనులే చేసినట్లుగా రికార్డులు సృష్టించి, అలాగే మస్టర్లు కూడా ఫేక్ మస్టర్లు వేసి, అలాగే ఈ విధంగా చూసినట్టు అధికారులు కూడా అవినీతికి పాటుపడి, జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మరి ఫీల్డ్ అసిస్టెంట్లు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కై చేసిన పనే చేసినట్లుగా పదే పదే రికార్డులో ఎంపుకులు రికార్డ్ చేసి మరి కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దాదాపు 250 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టుగా ప్రభుత్వమే మరి మనం లెక్కలు చెప్పినటువంటి విషయం. దీనికి ఒక ఉదాహరణ మా ప్రకాశం జిల్లాలో మరి డూమా అధికారిగా పనిచేస్తున్నటువంటి సీనారెడ్డి 7 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా లెక్కలు ఇచ్చింది ప్రభుత్వం. ఒక 5 మెన్ కమిటీ జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసి దీని మీద విచారణ జరిపిస్తే 7 కోట్ల రూపాయలు ఒక అధికారి మరి అవినీతి పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 72 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా ఈ అవినీతి అక్రమాల్లో మరి నిగ్గుదల్చిన పరిస్థితి. కానీ ఇప్పటికీ వాళ్ళ మీద చర్యలు లేవు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలా సురేష్ గారు, మా ప్రకాశం జిల్లా మా మార్కాపూర్ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు తాను తన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి ఒక వెంచర్ వేస్తే ఆ వెంచర్కి రోడ్ వేసుకోవడం కోసం, బ్రిడ్జి కట్టడం కోసం అలుగులు పుడిచారు. నీటి పెద్ద చెరువు మాది, దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు నిండి ఆ వాటర్ ఫ్లో అయితే అది చిన్న చెరువుకి వెళ్ళేది. అలాంటి అలుగును కూడా పూడ్చి రోడ్ వేయడానికి ప్రయత్నం చేస్తే నేను దాన్ని యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్గా దాన్ని నేను వ్యతిరేకించాను. ఇదే సీనారెడ్డి కంప్లైంట్ చేశాను. ఈ విధంగా మరి దీన్ని పూడుస్తున్నారంటే, దీన్ని ఒక నీటి చెరువును పుడిచేసి మరి కాలువ ఈ బ్రిడ్జిలో లేకపోతే రోడ్డు వేస్తే ఈ నీళ్ళు ఎలా వెళ్తాయి, ఇది ఇబ్బందికరం కదని చెప్పి ఆయనకి నేను ఫోన్లో కంప్లైంట్ చేసి మీరు చర్యలు తీసుకోకపోతే బాగుండదని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేసినటువంటి సందర్భంలో ఆ పనిని రద్దు చేసిన జరిగింది. అయితే ఆ మాజీ శాసనసభ్యుడు నా మీద కక్ష కట్టి మరి అక్రమ కేసు కూడా బనాయించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా అవినీతికి ఏది అనర్హం అన్నట్టుగా అన్ని విషయాలు, మద్యం, ఇసుక, బియ్యం, మనం చూసినట్లయితే మైనింగ్, గ్రావెల్ అన్నిట్లో కూడా విపరీతంగా మరి అక్రమాలకు పాల్పడ్డారు. దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా పూడిచెర్ల గ్రామంలో 1,55,000 నీటి కుంటలకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఈ నీటి కుంటల యొక్క నిర్మాణానికి సంబంధించి అప్డేట్ గా, ఎందుకంటే దీనికి ఒక స్క్వాడ్ లాంటి ఒక కమిటీ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అప్డేట్ గా ఒక 5గురితోటో 4గురితోటో నిష్ణాతులతోటి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ని ఏర్పాటు చేసి పనులు ఎలా జరుగుతా ఉన్నాయి అప్డేట్ గా. ఎందుకంటే 250 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి తెలుస్తున్నారు. నాకు తెలిసి దాదాపు 1000 కోట్ల పైగానే అవినీతి జరిగిన రూపాయలు కాదు. ఇది కొంత మభ్యపెట్టినటువంటి పరిస్థితి. పేదలకి దక్కాల్సినటువంటి ఉపాధిని ఈ దొంగలు దోచుకున్నారు. 100 కోట్లు 1000 కోట్లు మరి ఈ యొక్క బడా నేతల జేబుల్లోకి వెళ్ళిపోయాయి. శాసనసభ్యుడు, మంత్రులు, అధికారులు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇష్టానుసారంగా మరి దోచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మరి దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చాలా లోతుగా విషయాలను కూడా మరి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుల్లో అవసరమైతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మరి ఈ యొక్క గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కానివ్వండి ఫీల్డ్ విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే రికార్డ్ చేశారో అవన్నీ కూడా మరి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అనుమానం ఉన్న చోటలో కూడా మరి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఈ అధికారులందరూ కూడా మీరు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు మా జిల్లాలో 72 మంది మీద ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకోవడం చేతకాదు ఈ ప్రభుత్వానికి. మరి 10 నెలలు కావస్తుంది అధికారంలోకి వచ్చి. నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఏమైతుందని చెప్పి అనుకుంటే మరి ఏమైంది పరిస్థితి? ఎవడు వాటాలు వాడు పంచుకొని పేదలకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మంచి పథకం ఇది. ఇలాంటి పథకాన్ని నీరు గారుస్తూ ఉంటే ఏమన్నారా? ఒక విషయం మీరు గమనించాలి. మరి పెద్దలు లెన్నుబాబు గారు ఉన్నారు, సర్పంచ్ సంఘ నాయకుడు. గతంలో ఈ యొక్క పంచాయతీ సర్పంచుల సంఘం మరి ఏ విధంగా రోడ్డు ఎక్కిందో చూసాం. భిక్షాటం చేశారు.
మా గ్రామ పంచాయతీల్లో వీధి లైట్లు లేవు, శానిటేషన్ లేదు, మురుగు కాలువలు లేవు, చేసిన పనులకు బిల్లులు రాలేదు, అయ్యా మా పరిస్థితి అని చెప్పి ధర్నాలు చేశారు. జోలి పట్టుకొని రోడ్ల మట్టి తిరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మీకు ఒక విషయం చెప్పాలా, సర్పంచులు స్టేజీకి పోయి మరి ఇంట్లో ఉన్నటువంటి సొమ్ము నగట్టు తాకట్టు పెట్టి ఆ డబ్బులతోటి అభివృద్ధి పనులు చేస్తే దానికి బిల్లులు రాదు. నాకు తెలిసి మా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఒక సర్పంచ్ ఈ విధంగా చేస్తే ఆ కుటుంబం గడవడం కోసం భార్యాబిడ్డలు కూలిపోయారు. ఇవన్నీ మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే సర్పంచ్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి మా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం చెందినటువంటి పగడాల రంగస్వామి, మరి సోదరుడు ఎన్నుబాబు గారికి తెలిసే ఉండొచ్చు. ఆయనైతే ప్రెస్ మీట్ లో చెప్పుతో కొట్టుకున్నాడు పదే పదే, మేము పొరపాటు చేశాం, ఈ ప్రభుత్వానికి ఓట్లేసి మేము సర్పంచులందరూ కూడా నష్టపోయామని చెప్పి మరి చెప్పుతో కొట్టుకున్నటువంటి ఘటన కూడా మనం చూసాం. ఎందుకంటే మరి ఆ ప్రభుత్వాన్ని గురించి ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి ఏం చేశారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నీటి కుంట్ల విషయంలో కూడా మరి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లాగా వ్యవహరించకుండా, ఎందుకంటే వాళ్ళు అధికారం అనిపించారు కదా, వాళ్ళు దోచుకున్నారు కదా, మేము అధికారంలోకి వచ్చాం, మాకు కూడా ఉపాధి కావాలి కదా, మాకు కూడా నిధులు రావాలి కదా, మేము కూడా బతకాలి కదా అనేటువంటి ఆలోచనతోటి వీళ్ళు కూడా వాళ్ళ బాటలో నడుస్తా ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది నేను చూస్తా ఉన్నా బియ్యం మాఫియా, సైదా గారు ఇప్పుడే కదా ప్రారంభమైంది, అప్పుడే వాళ్ళ బాటలో నడుస్తుంది. అంటే నేను నీటి కుంటల గురించి మాట్లాడేది, నీటి పాండ్ల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే కుంటల్లో కూడా అవినీతి ఓటు ఉంది, ఈ కుంటల్లో కూడా అవినీతి ఓటు ఉంది. నేను అదే కరెక్ట్ చేయమంటున్నా. ఎందుకంటే పోయిన ప్రభుత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం, ఈ ప్రభుత్వం కూడా ఏదో 1,50,000 కుంటలు మేము నిర్మిస్తున్నాం, ఇప్పటికే 952 కోట్లు ఈ 9 నెలల్లో ఖర్చు పెట్టాం అని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సంతోషం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, అలాగే లింక్ రోడ్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లింక్ రోడ్స్ నిర్మాణం కూడా మరి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మార్కెట్ ఫండ్స్ నుంచి కూడా మరి ఆ యొక్క లింక్ రోడ్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా గుంతలు, ఇప్పుడు కూడా గుంతలమయంతో ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ విస్తీర్ణం దృష్ట్యా చూసినా కానీ, రోడ్ల విస్తీర్ణం దృష్ట్యా చూసినా కానీ, అలాగే పాపులేషన్ పరంగా చూసినా కానీ ప్రపంచంలోనే మొదటి స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత చేసినా కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు కన్నా బెటర్ చేసామని మీరు అన్నట్టు చేతులు దులుపుకోకుండా, ఏదో అంటారు కదా, గుడ్డిలో కన్నా మెల్లనయం అని చెప్పేసి అంటాం కాకుండా పూర్తి స్థాయిలో పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత చేసినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి ఎంత చేస్తే అంత క్రెడిట్ కూడా దొరుకుతుంది. దానికి తగ్గట్టుగా నిధులు సమకూర్చుకోవటం, అలాగే మీరు అన్నట్లుగా అవినీతి లేకుండా చిత్తశుద్ధితో పనిచేయడం అనేది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా జరగాలి. ఏదో పై స్థాయిలో మేము అన్ని రకాలుగా మేము ముందుకు వెళ్తున్నాం అంటే సరిపోదు కదా, అది గ్రౌండ్ లెవెల్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి. మీరు అన్నట్టు కరెక్టే, గత అనుభవం దృష్టిలో పెట్టుకొని. సార్ కృష్ణాంజలి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను ఆ రోడ్లు, ఆ ఖర్చులు, వాటి జోలికి వెళ్ళను, అది ఎలాగూ లెక్కలు, ప్రభుత్వ లెక్కలు ఉంటాయి అఫీషియల్గా. అలా కాకుండా గ్రామ సభల నిర్వహణ అవ్వచ్చు, పనుల గుర్తింపు అవ్వచ్చు, అలాగే ఈరోజు ఈ ఫామ్ పాండ్స్ నిర్మాణం అవ్వచ్చు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నట్లుగా ఆ స్థాయిలో తేడా ఉందా? నిజంగానే గ్రామీణ వ్యవస్థని, నిజంగా పంచాయతీ వ్యవస్థని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఎన్నడూ తీసుకున్నంత సీరియస్గా తీసుకొని ఒక రెవల్యూషనరీ, ఒక విప్లవాత్మకమైన పద్ధతిలో ముందుకు తీసుకువెళ్తున్నారని భావించవచ్చా? మీ అబ్జర్వేషన్. సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడానికి కరుడు చావుకి 100 కారణాలు అన్నట్టుగా చాలా తప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. వాటిల్లో ప్రధానమైనటువంటి ఏంటంటే డెవలప్మెంట్ లేదు, రోడ్లను పూర్తిగా విస్మరించారు అనేటువంటి అంశం. ఇవి ప్రధానమైనటువంటి ఎఫెక్టివ్ గా ప్రజల మీద ప్రభావం చూపినటువంటి అంశం. ఏది రోడ్లకు సంబంధించినటువంటి అంశాల జోలికి మనం వెళ్తున్నాం. కాబట్టి ఇక సాగునీటి ప్రాజెక్టులు, అసలు చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడిన పరిస్థితే లేదు. కొన్ని చోట్ల గేట్లు కొట్టకపోతేనే వాటిని పట్టించుకున్నటువంటి కూడా లేదు. ఇవన్నీ కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి వీళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లకు సంబంధించినటువంటి జనసేన పార్టీ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్, డిజిటల్ మీడియా ద్వారాగా డిజిటలైజేషన్, యాజిటేషన్స్, ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయి. దీంతో
ఈ ఎఫెక్ట్ గత ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూటమి ఏర్పడినటువంటి వెంటనే ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయిందో ఆ అంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా వీళ్ళు తీసుకున్నటువంటి కోణం మంచి కోణం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో సక్సెస్ గా కొన్ని స్కీమ్స్ చెప్పుకునేటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో కొన్ని రఫీ గారు చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటిది ఏంటి అంటే పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం అండి. 3,000 నుంచి 4,000 పెంచడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఒక ప్రజల్లో ఒక క్రెడిట్ వచ్చింది. రెండో ప్రధానమైనటువంటి అంశం మాత్రం రోడ్లు వేయటమే. రోడ్లు వేయటం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఎక్కడైతే రోడ్లను వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారో ఆ అంశంలో వీళ్ళు కొంచెం ముందుకెళ్ళారు. రెండో అంశం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 85% మా వాళ్ళే సర్పంచులు పార్టీల పరంగా జరగకపోయినా వైసీపీ మద్దతుతో గెలిచారు అనేటువంటి దాని మీద వాళ్ళు ప్రకటించుకున్నారు. పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా 85% మా వాళ్ళే అని వాళ్ళు ప్రకటించుకున్నారు. సరే, ఎన్నికలు ఎలా జరిగినాయి ఏంటి అనేది కూడా చూసాం మనం. దీంతో సమస్య ఏమొచ్చింది అని అంటే వాస్తవంగా నిజంగా ప్రతిపక్షాలను బెదిరించడం వల్ల వాళ్ళు ఎన్నికలకు రాలేకపోవచ్చు, గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అయ్యి ఉండొచ్చు కూడా. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు తిరగబడ్డారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థ నాయకులు అందరూ కూడా తిరగబడ్డారు. దీనికి కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఇక సర్పంచులు ఏ విధంగా భిక్షాటనల వ్యవహారం కానీ కూడా సైతా గారు చెప్పారు, నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళను. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీ వైపు నుంచి పూర్తి సహకారం ఉంది కాబట్టి మొట్టమొదటిగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లేనండి. నేను పల్నాడు ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాలకు కూడా వెళ్ళాను. మొదటి 3 నెలల్లోనే రోడ్లను ప్రారంభించేసి 2 నెలల్లో కంప్లీట్ చేసి ప్రతి ఊర్లో ఒక రోడ్డు వేశారు. ప్రతి ఊర్లో ఒక రోడ్డు వేయటం అనేటువంటిది జరిగింది. ప్రతి గ్రామం, ఏ గ్రామాన్ని వదిలిపెట్టారు. ఆ విధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక డిఫరెన్స్ చూపించారు. గత ప్రభుత్వంలో కనీసం ఒక వీధి లైట్ వేయాలి, రోడ్డు సంగతి పక్కన పెడతాం. వచ్చినటువంటి కేంద్రం నుంచి ఎలాగో నిధులు వస్తాయండి. ఇప్పుడు పంచాయతీలుకి అంటే రాష్ట్ర అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేకి ఏ విధంగా అధికారాలు ఉంటాయో, అదే విధంగా నిధులు ఉంటాయో, ఒక ఎంపీకి ఏ విధంగా నిధులు ఉంటాయో, అదే తరహాలో కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా స్థానిక సంస్థలకు నిధులు వస్తాయి. వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైవర్ట్ చేసి వాటిని కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అనేక సందర్భాల్లో దాని మీద కూడా డిబేట్లు జరిగినటువంటి సందర్భాలు కూడా చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా రోడ్లు వేసేటువంటి పరిస్థితికి రావటం అనేటువంటిది ఖచ్చితంగా ఆహ్వానించేటువంటి పరిణామం. ఇది మంచి పరిణామం కూడా. దీన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో మంచిగా ఖచ్చితంగా చూడొచ్చు. రెండవ ఆస్పెక్ట్ ఏంటి, రఫీ గారు చెప్పారు, మేము స్టేట్ హైవేస్ విషయంలో కూడా మేము ఎట్లయితే రోడ్లు వేస్తున్నాము, ఇంకా కొన్ని రోడ్ల విషయం ఏమో పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాము, పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ దీంట్లోకి వెళ్తున్నాము అనేటువంటి దాని మీద చెప్పారు. ఇక కొంత భవిష్యత్తులో అభ్యంతరం వచ్చేదానికి అవకాశం ఉండదు. ఆయన ఒక రీజన్ చెప్పారు రఫీ గారు. ఏం రీజన్ చెప్తున్నారు, ఒక ఆటోకి రోడ్డు బాగోకపోతే ఎంత ఇబ్బంది వస్తుంది, ఆటో చెడిపోతే 2 డబ్బులు అవుతాయి, కారు చెడిపోతే 2 డబ్బులు, బైక్ చేస్తే వెనకాల వెనుముక దెబ్బతింటది, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నట్టు మాట వాస్తవమే. రోడ్లు వేసే బాధ్యత మీదే. అలాగని మేము ప్రైవేటు వాళ్ళతో రోడ్లు వేస్తాము, నేషనల్ హైవే మీద మాత్రమే టోల్ గేట్లు ఉన్నాయి. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈపీపీపీ మోడల్ ద్వారాగా స్టేట్ హైవేస్ కు సంబంధించి కూడా రోడ్లు వేసి టోల్ గేట్లు పెట్టేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఇలాగైనా చేస్తే ఖచ్చితంగా మీరు రోడ్లు అద్భుతంగా ఉంటే ఉండొచ్చు, కాదనటం లేదు. అయితే టోల్ గేట్లు కింద పెడితే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలి ఒకటి. ఇక రెండవ అంశము నీటి కుంటలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఈ 2 గ్రామీణ ప్రాంత రోడ్లు, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ దాంట్లోనే ఇప్పుడు నీటి కుంటలకు సంబంధించినటువంటి అంశం కూడా పవన్ కళ్యాణ్ దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఈ ప్రభుత్వంలో ఆయన ఒక శాఖ చూస్తున్నారండి. ఆయన శాఖ ఒక 5 శాఖలు ఆయన పరిధిలో ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాయి. దాంట్లో పంచాయతీరాజు, ఎన్విరాన్మెంటల్, అటవీ, ఇట్లాంటి చాలా శాఖ. ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం అండి.
అంతే తప్ప ఏదో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పరిశోధన చేసి ఇవన్నీ ఏదైనా కనిపెట్టి పనులు చేస్తున్నారని ఎవరన్నా అనుకుంటే అలాంటి అతిశయోక్తిగా దాన్ని భావించాల్సి ఉంటుంది. మీరు గమనించండి, నీటి కుంటలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని నేను చెప్తాను. నేను డిగ్రీ చదివేంత వరకు కూడా నేను వ్యవసాయమే చేశానండి. వ్యవసాయం నేను చిన్నప్పటి నుంచి, నాకు తెలిసిన దగ్గర నుంచి, నాకు వయసు రానప్పుడు దగ్గర నుంచి, చిన్నపిల్లగారి దగ్గర నుంచి సెలవు వస్తే పొలమే, డిగ్రీ చదివేంత వరకు వ్యవసాయమే. నీటి కుంటలు అదేవిధంగా ఇవన్నిటి గురించి కూడా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళు కూడా చేసుకుని నాకు తెలియదు. ఒకటే ఒక అంశం ఏంటంటే, నీటి కుంటలు వ్యవహారమైన నీటి కుంటలు ఎక్కడైతే పొలాల్లో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాలు కొంచెం అక్కడ ఉండేటువంటి కొంచెం కుంటల్లాగా తయారు చేస్తే నీళ్లు ఉండటం ద్వారాగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. వాటిని చిన్న చిన్న మూసుకునేటువంటి సందర్భాల్లో దానికి దీనికి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ ఈ రోజున ప్రారంభించినటువంటిది కేవలము పంట పొలాల్లో మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న నీటి కుంటలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది చెరువులు, అదే విధంగా ఏది పంట వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి నీటి నిల్వ ఉండేటువంటి విధంగా చెరువులు, కుంటలు, వీటికి సంబంధించినటువంటి వాటిని ఈ ప్రభుత్వం చేయాలనుకుంటుంది. ఇది అసలు ఆలోచన. అంటే వ్యవసాయ నీటిని కొంత ఎక్కడైతే కెనాల్స్ అంటే గోదావరి, కృష్ణ వీటికి సంబంధించినటువంటి కెనాల్స్ అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా వర్షపు నీటిని కొంత కొండల మీద నుంచి వచ్చేటువంటి వర్షపు నీరు, మిగతా వర్షపు నీరు ప్రిజర్వ్ చేయడం ద్వారా వాటిని కొంత వినియోగించుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది. ఇది కొత్త ప్రోగ్రాం కాదు, చాలా పాత ప్రోగ్రాము. ఇది మీరు గమనిస్తే గతంలో కూడా ఉంది. 2014 నుంచి 19 వరకు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో నీరు చెట్టు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని అప్పుడు తీసుకున్నారు. ఈ నీరు చెట్టు ద్వారాగా కొన్ని చెరువులకి మొత్తము పొడికలు దిగటము, చెరువు కట్టలు బలంగా వేయటము, ఆ నీరు వస్తే నిలబడేటువంటి విధంగా చేయటం, వాటిని సాగునీటికి ఉపయోగించుకోవటం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నీరు చెట్టులోనే ఎవరు వీళ్ళు కాంట్రాక్టర్లు ఎవరు ఉంటారు? మొత్తము అప్పుడు తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ఉన్న వాళ్ళు ఉన్నా పెద్దగా ఏముండదు కాబట్టి కాంట్రాక్టర్లు కానీ లోకల్ గా ఉండే నాయకులందరూ కూడా ఈ కాంట్రాక్టర్లు తీసుకొని దీని ద్వారాగా ఈ మట్టిని ఏదో తవ్వేసి దాని ద్వారాగా మట్టి తీసామనేటువంటి పేరుతో డబ్బులు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. వీటి మీద చాలా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక పని జరిగిందని అనుకోవచ్చు ఒక అంశంలో. రెండవది ఏంటి అని అంటే, ఈ విధంగా నీరు చెట్టు ద్వారాగా మొత్తము తెలుగుదేశం ప్రభుత్వము దిగిపోయే సమయానికి పెద్ద ఎత్తున అలాంటి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు దిగిపోయారు. దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది 2019. ఈ నీరు చెట్టు అనేటువంటిది మొత్తం కుంభకోణం. ఈ తెలుగుదేశం వాళ్ళ కోసం డబ్బులు సంపాదించడం కోసం, వాళ్ళ నాయకులకి వాళ్ళ కోసం తీసుకున్నటువంటి ప్రోగ్రాం. దీనికి మేము చెల్లించం అనేటువంటి విధంగా వాళ్ళు ఈ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళు చెల్లించలేదు కూడా. అయితే దాంట్లో కేవలం కరప్షన్ మాత్రమే కాదండి. నేను నీరు చెట్టుకు సంబంధించినటువంటి అతి పెద్ద ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. కరప్షన్ అనేది అసలు ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగినా కరప్షన్ ఉంటుంది. చిన్న ఊర్లో కలవట్టు కట్టిన, లేకపోతే కలవకు సంబంధించినటువంటి ఇవి సైడ్ కాలువలు కట్టినా కూడా కరప్షన్ ఉంటుంది. ఒక స్థాయి కరప్షన్ మనం అందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దనేది వేరే అంశం. అసలు రాజకీయ నాయకులే డబ్బులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ వెనకాల పనిచేసిన నాయకులు, కింది స్థాయి నాయకులు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. ప్రజలకు దాటితో మాత్రం అంగీకరించట్ల. అయితే ఈ నీరు చెట్టులో ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం స్థానిక నాయకులు, వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళు సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే, రెండవ అతిపెద్ద సమస్య మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో తిరిగి మేము చూసినటువంటి అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, ఎక్కడైతే ఇప్పుడు పాత చెరువులు, కాలువలు ఇలాంటివి ఏదో చెరువులు ఉన్న చోట కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, అలాంటి చెరువులన్నీ కూడా పెద్ద స్థాయిలో వర్షాలు రానటువంటి పరిస్థితి, వీటిని వ్యవసాయం పంట పొలాలుగా మార్చుకుంటారు. అలాగా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటికి ఏం చేస్తారు అంటే, ఎవరైతే వ్యవసాయం చేసుకుంటా ఉంటారో అలాంటి వాటిల్లో మేరుబడినటువంటి మెరకబడినటువంటి వాటిని దున్నుకొని వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారండి. పేద వర్గాలు, భూమి లేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే
5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఒక 25 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసేటువంటి ఇలాంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి భూములను మాత్రమే నీరు చెట్టు దాంట్లో తీసుకొని ఆ నీరు చెట్టుకు సంబంధించినటువంటి దాని పేరుతో మొత్తం వాళ్ళ భూములన్నీ కూడా తిరిగి లాక్కొని ఆ నీరు చెట్టు పేరుతో మొత్తం వాటిని పూడికి తీసి వాటిని చెరువుల కింద మారుస్తున్నామని చెప్పి మొత్తము ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి భూములు మొత్తాన్ని కూడా లాగేసుకునేటువంటి అతి పెద్ద కుట్ర ఆ రోజున జరిగింది. ఇది మరి అందరికి ఉపయోగపడే కదా, ఊరుమ్మడి ఉపయోగాలు కదా ఖచ్చితంగా. నిజంగా అలాంటి చెరువు లోపల మధ్యలో ఎవరు వ్యవసాయం చేయరు. మేర వేసిన చోట లేకపోతే చెరువులు ఆల్రెడీ నీటి నిల్వ లేనటువంటి ప్రదేశాలు, చెరువు కింద ఉండేటువంటి భూములు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఆ భూముల్లో వ్యవసాయం చేయటం వల్ల మొత్తం మిగతా రైతులకు వచ్చేటువంటి ఇబ్బంది కాదు. ఈ విధంగా ఊరుమ్మడి చెరువులతో చిన్న 50 సెంట్లు 60 సెంట్లు 30 సెంట్లు చేసుకునేటువంటి ఎస్సీ ఎస్టీ భూములన్నీ కూడా లాక్కున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు నీరు చెట్టు అనేటువంటి అప్పుడు ప్రోగ్రామ్ అని ఇప్పుడు నీటి గుంటలో ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదనేటువంటిది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఒకటి దీంట్లో మనం అడగాల్సింది ఏంటి అంటే తప్ప రైట్ అయినటువంటి ముందే అసలు రాకతలికి అంటే దిగినటువంటి దాన్ని నేను ఎగ్జాంపుల్ చెప్పాను. రేపు జరగబోయే దాని మీద నా యొక్క ఎజంప్షన్స్, నా భయాలు నేను చెప్పాను. ఇవి అనేకమైనటువంటి కేసులు, వందల వేల కేసులు హైకోర్టులో ఆ విధంగా భూములు ఇలాగా లాక్కున్నారు, ఈ విధంగా చేశారనేటువంటి వాళ్ళ తరపున హైకోర్టులో కేసులు చూసినటువంటి వాడిగా నేను ప్రత్యక్షంగా నా దగ్గర అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను. భవిష్యత్తులో ఈ విధంగా పేద భూములు లాక్కోకుండా అదే విధంగా కేవలం కరప్షన్ కోసమే ఈ నీటి గుంట పేరుతో కరప్షన్ చేయకుండా కేవలము మీ కింది స్థాయి నాయకుల కోసము డబ్బులు సంపాదించడం కోసమే కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ధోరణి గతంలో జరిగింది. కాబట్టి ఆ విధానం కాకుండా చెయ్యాలి అనేటువంటిది ఈ ప్రభుత్వానికి నేను ఒక ప్రతిపాదనగా చేస్తున్నాను. ఇలాగే జరిగి నేను చెప్పను, జరిగితే మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. అంతే తప్ప జరిగి ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని జరిగిన వాటి మీద మనం మాట్లాడతాం. ఇది నా యొక్క స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఓకే, రఫీ గారు, కృష్ణాంజలి గారు చివరిలో లేవనెత్తిన అంశంతో పాటుగా మీరు అడిగినప్పుడే నేను మిమ్మల్ని అక్కడ కాంట్రాడిక్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ వాంట్ టు గో ఫర్ అదర్ డెలిగేట్స్, గెస్ట్లు. మీరు అన్నారు పీపీపీ పద్ధతిలో రాష్ట్ర స్థాయిలో నిర్మించేటటువంటి రహదారులు మీకు మంచి రహదారులు కావాలా లేదా గుంతల రహదారులు కావాలా, ఈ రకంగా నష్టపోయే బదులు ఎంతో కొంత డబ్బులు కట్టి, అంటే జాతీయ రహదారుల్లో ఎలాగో టోల్ గేట్లు ఎలాగో వసూలు చేస్తున్నారు, ఆ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇంతకుముందే దీని గురించి వార్తలు వచ్చినాయి కొన్ని నెలల క్రితం, ఎప్పుడైతే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ రకమైనటువంటి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాలన్నప్పుడే భయాలు స్టార్ట్ అయినాయి. ఆ భయాలను మీరు ఈరోజు మరోసారి గుర్తు చేస్తూ ఆ రకంగా ముందుకు వెళుతున్నాము అనేది మీరు చెప్పకనే చెప్పారు. ఇది ఖచ్చితంగా కృష్ణాంజలి గారు అన్నట్లు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్లు లేదంటే కనుక మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యతగానే ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆల్రెడీ జాతీయ రహదారుల్లో ఇప్పటిగా టోల్ వసూళ్లు చేస్తున్న సందర్భంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ప్లేయర్స్ని తీసుకొచ్చి ఈ రకంగా టోల్ వసూలు కార్యక్రమాలు అన్నప్పుడే కనుక దీన్ని ఖచ్చితంగా పునరాలోచించాల్సిన అవసరం ఉందేమో, అది ఇంప్లిమెంటేషన్ దాకా వెళ్లకుండా అనేది వ్యక్తమవుతున్న భావన. క్విక్గా సార్ మనం వేరే అంశంలో పెడదాం. నీరు చెట్టు గురించి చెప్పారు. మా పాటు నరేగా నీరు చెట్టుకు సంబంధించినటువంటి ఫిర్యాదు అన్ని చోట్ల వాళ్ళు తనిఖీ చేసి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎక్కడ కేసు నమోదు చేయలేకపోయింది. కానీ ఆ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు ధర్నా చౌక్లో చిప్పలు పట్టుకొని అడుక్కు మేము పనులు చేశాం, మా మీద విజిలెన్స్ చేశారు, మాకు
ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగితే కాకపోతే మేము ఒక సెల్ఫ్ రోడ్డు వేయకుండా కానీ అవినీతి మాత్రం జరగలేదని ఇవాళ దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రపంచంలోనూ ఏ ప్రభుత్వాలు కూడా సొంతంగా అన్ని కార్యక్రమాలు చేసే స్థితిలో లేవు. ప్రజలకి మంచి సేవ అందించాలా. మేము మొత్తం రోడ్లని చేస్తుంది, లింక్ రోడ్డు కూడా ప్రభుత్వమే చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా రహదారుల నుంచి రాష్ట్ర రహదారుల నుంచి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యేటువంటి రోడ్లని మాత్రం ఒక 21 రోడ్లని మేము టీపీ పద్ధతిలో అనుసంధానం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే దీని మీద విస్తృతమైనటువంటి చర్చ 4 నెలల నుంచి జరుగుతూ ఉంది. లారీ అసోసియేషన్ గారు సిగ్నల్ వీక్గా ఉంది సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పటివరకు బాగానే ఉంది. ఐ మీన్ ఈ సెకండ్ టైం తీసుకున్నప్పటి నుంచి మీ వాయిస్ సిగ్నల్ వీక్ ఉన్నట్టు. యాక్సిడెంట్స్ ఎరిగిపోయి చక్రాలు వేల రూపాయలు పెట్టుబడులు పెడతాం. రైట్ రఫీ గారు, సిగ్నల్ వీక్ ఉంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ అభిప్రాయం మాకు క్లారిటీ లేదు కాబట్టి మళ్ళీ నేను తీసుకుంటాను. దానికన్నా ముందు మనం మరో అంశంలోకి వెళదాము. పాఠశాల విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాబోతున్నాయి. భారీ సంస్కరణలతో వచ్చే ఏడాది స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ను కూడా రూపొందించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే, 10వ తరగతి సిలబస్ నవంబర్కే పూర్తి, 9వ తరగతి విద్యార్థులకు మార్చిలోనే 10th క్లాస్ బ్రిడ్జ్ కోర్సు, 9th 10th విద్యార్థులకు కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే కోడింగ్, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి కోడింగ్ లాంటి కోర్సులు, మిషన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనే ఒక ఒక కార్యక్రమం, హైబ్రిడ్ లెర్నింగ్ అంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్స్, కెరీర్ గైడెన్స్, స్టూడెంట్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్. ఈ స్టూడెంట్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్ అనేది వచ్చేసరికి ఈవెన్ స్టూడెంట్స్ కూడా మానసికంగా ఒత్తిళ్లు ఫేస్ చేస్తుంటారు కాబట్టి దానికి సంబంధించి వారికి ఆ వెల్బీయింగ్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళని ట్రైన్ చేస్తుంది. నైతికత అలాగే లింగ సమానత్వంపై చాగంటి వారి చేత లాంటి వారి చేత కొన్ని లెక్చర్స్ ఇప్పించడం, ఇలా ఎన్నింటినో విద్యార్థులకు పరిచయం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం.